వరకు పెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టచ్ చేయాలని చూస్తే అది మీ వల్ల కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఒకసారి లోపలేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూరు ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి బయటికి పంపిస్తే ఇంకెవడు మాట్లాడు, భయపెడదాం అనుకుంటే, ఒక ఉద్యమ పార్టీగా పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితేనే, మొట్టమొదటి వచ్చినప్పుడే జైల్లో పెడితేనే చెక్కు చెదరలా ప్రజలు బ్రతికించుకున్నారు. ఈరోజు కూడా 40% ఓటింగ్ పర్సంటేజ్ ఉన్నటువంటి పార్టీ ఇది. ఓడిపోవచ్చు, 11 సీట్లు రావచ్చు. మొన్న మీరు ఎలా గెలిచారో కూడా తెలుసు. మీ కూటమి అవన్నీ వస్తాయి బయటికి. కూటమి ఎలా గెలిచిందో కూడా తెలుసు. మీ అందరికీ నిలువెల్లా ఒళ్ళల్లా మీకు అనుమానాలే. గిచ్చుకొని చూసినా కానీ 30,000 50,000 మెజార్టీ నిజంగా నాకు వచ్చిందా నా ముఖానికి? ఏం జరిగింది? ఎవరు మాయా, మోడీ మాయా లేకపోతే మిషన్ మాయా అనుకొని మీరు బతుకుతూ ఉన్నారు ఇక్కడ. ఓకే, వాళ్ళు కూడా ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారా ఆ రిజల్ట్ల మీద? ఆ రిజల్ట్ మీద ప్రతి వాడి కన్ఫ్యూజనే కదా. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏం పని చేసాము, ఇంతలో రావడం కారణం ఏంటి అని అనుకుంటే అది ఆ స్టోరీ మొత్తం వేరుగా ఉంటుంది. ఓకే, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ కానీ ఫర్ సో మెనీ డౌట్స్, అవును, చాలా విషయాల్లో ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, ఇంటలెక్చువల్ కానివ్వండి, మా యావరేజ్ పీపుల్ కానివ్వండి, లేకపోతే మిడిల్ క్లాస్ కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, ఆ ప్రెస్ మీట్ చేసిన తర్వాత ఈ కూటమి చేస్తున్నటువంటి దారుణమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి పులి స్టాప్ పడిపోతాం. ఓకే, వాళ్ళు జనంలోకి వెళ్ళలేరు. వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6, వాళ్ళు ఇచ్చినటువంటి అనేకమైన ప్రామిసెస్ ఫస్ట్ అవి చేయమనండి. రేపు 4వ తేదీ జూన్ 4వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వెన్నుపోట దినంగా ఒక పిలుపు ఇచ్చింది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పిలుపు చూడండి, రేపు కలెక్టరేట్ల ముందు జనం ఎలా వస్తారు. జనం ఆక్రోశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు, సామాన్య ప్రజానీకం కూడా, లేకపోతే మీరు చేస్తా ఉన్న పెద్దాన్ని నమ్మి ఓటేసినటువంటి వాళ్ళందరూ కూడా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుజాడల్లో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం కనబడుతూ ఉంది. మీకు అయిపోయింది, 1 year అయిపోయింది. ఇంకా మీకు మిగిలిన 3 years. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ కాబట్టి ఇంకేం లేదు. ఇంకా 1 year ఏమైనా చేశారా? ఏం లేదు. వాళ్ళని కొట్టడం, వీళ్ళని కొట్టడం, బెదిరించడం ఇంతవరకు సరిపోయింది. సో ఈ 3 years అన్నా అట్లీస్ట్ ప్రజలకు ఇచ్చినటువంటి మీ అబద్ధాల ప్రామిసుల్ని, ప్రజలకు ఇచ్చిన మీ అబద్ధాల ప్రామిసుల్ని నెరవేర్చమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మీరు నెరవేర్చలేవు, మా దగ్గర డబ్బులు లేవు, మమ్మల్ని అర్థం చేసుకోమని మీరు బతిని అడుకుంటున్నారు. డబ్బులు లేవని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఎంత అప్పు చేశాడో 1 సంవత్సరంలోనే మీరు డబుల్ చేశారు. 1,60,000 కోట్ల సంథింగ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అప్పు చేస్తే సంక్షేమం కోసం వాడారు. మీరేమని చెప్తున్నారంటే ఒక చిన్న టౌన్ అమరావతి అనే దాని మీద మాత్రమే మీ ఫోకస్ ఉంది. ఒక కాలనీ కడతారేమోనండి, గేటెడ్ కమ్యూనిటీ. ఎందుకు సార్ 70,000 కోట్లు ఏమో అప్పు చేశారు, ఒక కాలనీ ఎలా కడతారు సార్? అంతకన్నా ఏముంటుంది? మహానగరాన్ని నిర్మిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎక్కడ మహానగరం? లక్ష ఎకరాల్లో మహానగరాన్ని నిర్మించాలంటే ఇదేమన్నా చైనా? ఇప్పటికిప్పుడు సాధ్యం కావచ్చు, బై స్టెప్ చేస్తా ఉంటున్నారు ఆయన. స్టెప్ బై స్టెప్ అంటే ఏంటి సార్? ఒక 20 years 40 years లోపు చూద్దాం. అక్కడ మహానగరం నిజంగా నిర్మిస్తారా, లేకపోతే అక్కడున్న రైతులందరినీ కూడా మహానగరం వదిలిపెట్టి పారిపోయేట్టుగా చేస్తారు? రైతులు ఇప్పుడు అనుమానిస్తూ ఉన్నారు. రైతులు కొంచెం ఇప్పుడు వాళ్ళు ఇప్పటికే మీరు 50,000 ఎకరాలు తీసుకున్నారు, ఇంకొక 50,000 ఎకరాలకి రెడీగా ఉన్నారు. 1,00,000 ఎకరాలు తీసుకొని మీరు ఏం చేయబోతున్నారు? మీ టైం ఎంత, మీరెంత, మీ ఆలోచన ఎంత? ఏమో కేంద్ర ప్రభుత్వం మీకు ఏమన్నా సహాయం చేస్తారని చెప్పిందా? అప్పులు ఇప్పడానికి మీరు కట్టుకునే పని అయితే నేను ఎవరితో మాట్లాడదు, అంటే మీడియేటర్. అంతేగాని రీఆర్గనైజేషన్ యాక్ట్లో చేయాల్సినటువంటి అమరావతి నగరాన్ని, రాజధాని నిర్మిస్తానని ప్రధానమంత్రి చెప్పట్లేదు. వై? ప్రధానమంత్రి మీరు అడగలేకపోతున్నారు. వాట్ ఈస్ ద రీజన్? ముగ్గురున్నారు కదా, ఒకరికి ముగ్గురు కూటమిలో ఉన్నారు కదా, ముగ్గురు లేస్తే పోతారు కదా జగన్ మీద సాడీలు చెప్పడానికో ఎగేసుకొని. ఎందుకో ఆయన పిలిపించి కూడా మీరు అడగలేని దశలోకి ఎందుకు వెళ్ళారు? అంటే యూ డోంట్ హ్యావ్ గట్స్. మీరు రాష్ట్రానికి ఏం కావాలో అడగలేకపోతున్నారు. మీ వరకు మీ మీద ఉన్న కేసులు, ఫ్యూచర్లో మీ పిల్లల మీద ఎలా ఉండాలో వాళ్ళ భవిష్యత్తు కోసం మనకి సెక్రటేరియట్ పోతే చిరక బస్తీ కూడా ఒకటి కనపడతారు చూడు, అబ్బాయి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చిరక తెస్తుంది బయటకు ఒకటి బ్రహ్మాండంగా ఉండవు. అట్లా మోడీ చిలకలాగా తయారయ్యాడు. వీళ్ళు ఆడకపోతున్న చిలక బస్తీ కోసం.
సో వాళ్ళ మీద ఆధారపడి ఉన్నటువంటి ఒక పొలిటికల్ పార్టీగా మీరు ఏం చేయబోతున్నారు ఈ రాష్ట్రానికి? జీరో. కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. 1 year అయిపోయింది. 1 year నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తూ ఉంది. ఈ ప్రజా ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో ప్రజల దాటికి మీరు తట్టుకోగలరా? ఓకే, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో సరిగ్గా కనపడటం లేదు నవడేస్. నేను అది అడుగుతా, క్వశ్చన్ ఉంది ఆల్రెడీ. ఎస్ సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సరే కూటమి మీరు అధికారంలో ఉన్నంతకాలం ఆయన మాట్లాడినటువంటి తీరు కావచ్చు, మీ మీద ఆయన చేసినటువంటి ఆ వ్యాఖ్యలు కావచ్చు, అవన్నీ చూస్తున్నాం. రేపు 4వ తారీఖు అఫీషియల్, మొన్న ఎన్నికలతోనే ఏడాది కంప్లీట్ అయిపోయింది. రేపు రిజల్ట్ 4వ తారీఖు వస్తే ఏడాది పూర్తి అయిపోతుంది. సో ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి రెస్పాన్స్ కావచ్చు, ఈ తీరు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు, అసలు ఈవెన్ టీడీపీ వాళ్ళు, టీడీపీ మీడియా మాట్లాడుతుంది తప్పితే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఆయన నోటి నుంచి ఒక మాట కూడా రావట్లేదు. కనీసం ఆయన స్పందించట్లేదు. ఎందుకంటే ఆయన కూటమిలో ఒక పార్టీకి సంబంధించిన ఒక భాగంగా ఉన్నారు కదా. ఆయన రెస్పాన్స్ ఏమైపోతుంది అసలు? అంటే సమ్ టైమ్స్ ప్రిటీ అన్న ఇండివిజువల్స్ ఎందుకో ఒక విధంగా వాళ్ళ మీద పాపం అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక పొలిటీషియన్ కన్సిస్టెన్సీ లేకుండా అప్పుడప్పుడు తెర మీదకి వచ్చిపోయే రాజకీయ నాయకుల్లాగా కనపడితే ఆ పొలిటీషియన్ని ప్రజలు నమ్మరు. ఓకే, అంటే తను ఎలా ఉన్నాడంటే తన నియోజకవర్గంలోనే ఎస్ఎస్ని సోషల్ బైకట్ చేశారు. పెద్ద అవును, నిజంగా అది వాస్తవానికి ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో అలా జరగడం దురదృష్టకరం. 2025లో ఉన్నాం మనం, మోడర్నైజ్లో ఉన్నాం, డెవలప్మెంట్ ఎరాలో ఉన్నాం. ప్రతి వాడికి ఒక ఆత్మగౌరవం అనేది ఉంటుందని తెలుసు. కులాలు, మతాలు, ప్రాంతాలు వీటన్నిటికీ దూరంగా అందరూ కలిసి ఒక యూనిట్గా తయారవుతున్నటువంటి నేపథ్యం. నీ నియోజకవర్గంలో ఒక కులాన్ని వెలివేస్తున్నారంటే దానికి ఇంతవరకు నువ్వు మాట్లాడలేదంటే అంతకుముందు ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎగేసుకొని వచ్చే మీరు మీ నియోజకవర్గంలో దళితుల పట్ల మీకున్నటువంటి దృక్పథం ఏంటి? ఇంతవరకు ఓపెన్ చేయలేదు మీరు. లెక్కర్ స్కామ్, తండ్రి కొడుకులు లేస్తూ ఉన్నారు. వాడిని అరెస్ట్ చేయాలా, వీళ్ళని అరెస్ట్ చేయాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సీఎంఓలో ఉన్న వాళ్ళని మొత్తాన్ని అరెస్ట్ చేయాలని. కానీ మీరు ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా లెక్కర్ స్కామ్ జరగలేదా? జరిగింది. అప్పుడు మీరు మాట్లాడలేదా? 19 నుంచి మీరు 24 దాకా మీరు ఏం మాట్లాడారు? ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మాట్లాడుతూ వచ్చారు. అంటే అసలు మీరు ఎక్కడ ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఏం మాట్లాడతారో, మీ నోటి నుంచి ఏమొస్తుందో అసలు పాలిటిక్స్ తెలుసా లేదా? పొలిటికల్ లీడరా కాదా? అసలు ఈ పార్టీ ఉంటుందా పోతుందా నెక్స్ట్ ఎలక్షన్స్కి? బీజేపీలో కలిసిపోతుందేమో అన్న దశలోకి వాళ్ళ ప్రవర్తన వెళ్ళిపోయింది. ఎందుకు సార్ ఆయన ఇప్పుడు యొక్క